లోకేష్ రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం గత 2 సంవత్సరాలుగా పైగా వాళ్ళు వ్యవస్థల్ని నడుపుతున్నటువంటి తీరు లోక విదితం. వీళ్లకు భారతీయ చట్టాల మీద, న్యాయస్థానాల మీద, రాజ్యాంగం మీద ఏమాత్రము కూడా నమ్మకం లేకుండా మేము చెప్పిందే న్యాయం, మేము చేసేదే చట్టం, ఈ రాష్ట్రంలో ఉన్న వ్యవస్థలన్నీ మా అధీనంలోనే ఉన్నాయి, మేం చెప్పినట్టుగా అవి నాట్యం చేస్తూ ఉంటాయి అని చంద్రబాబు గారి ప్రభుత్వం లోకేష్ గారి ఆదేశాలతో గత 2 సంవత్సరాల 3 నెలలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద రాష్ట్రమంతా ఆ రెడ్ బుక్ పంజా బలంగా విసిరి అనేక మంది నాయకులని, కార్యకర్తలని అందరినీ కూడా కేసులలో తప్పుడు కేసులు బనాయించి వాళ్లను జైళ్లలోకి నెట్టడం మనమందరం కూడా చూస్తున్నాం. 2 సంవత్సరాలుగా నా మీద ఈ ప్రభుత్వం వెంటాడుతున్నది, వేటాడుతున్నది. నన్ను ఏ రకంగానైనా కూడా ఇబ్బందులు పాలు చేయాలనని నా మీద అనేకమైన అక్రమ కేసులు బనాయిస్తూనే ఉన్నది. దానికి పరాకాష్ఠగా నా కుటుంబానికి సంబంధించినటువంటి భూముల విషయంలో చంద్రబాబు గారి ప్రభుత్వం ఏ రకంగా వ్యవహరించింది అంటే, సాక్షాత్తు ఈ జిల్లా కలెక్టర్ విజిలెన్స్ ఎంక్వైరీ అనే దానిని తీసుకొని విజిలెన్స్ అధినేతగా ఉన్నటువంటి డీజీపీ నేతృత్వంలో జరిపిన విచారణ జరిగింది. తద్వారా కరుణాకర్ రెడ్డి అనే గూండా మీద కేసులు పెట్టాలా అని ఎస్పీ గారికి ఆయన గారు ఓ లెటర్ రాయటం జరిగింది. దాని మీద 11 ఆయన గారేమో 22/7/2026న ఎస్పీ గారికి కలెక్టర్ గారు లెటర్ రాశారు. అందులో చాలా స్పష్టంగా కరుణాకర్ రెడ్డి అండ్ హిస్ గూన్స్ అనేటువంటి పదప్రయోగాలు చేసినారు. దాని మీద 11/8/26న ఎస్పీ గారు సంబంధిత పోలీస్ స్టేషన్ కి, తిరుచానూరు పోలీస్ స్టేషన్ కి ఒక మెమో విడుదల చేసినారు. దీనికి సంబంధించి 12వ తారీఖున, ఈ నెల 12వ తారీఖున ఎస్పీ గారు ఏదైతే కలెక్టర్ ఇచ్చినటువంటి లెటర్ మీద మెమో ఇచ్చారో వెనువెంటనే కలెక్టరే కంప్లైనెంట్ గా నా మీద ఒక కేసును రిజిస్టర్ చేసినారు. క్రైమ్ నంబర్ 253/206 అన్నటువంటి క్రైమ్ నంబర్ రిజిస్టర్ చేసి అది ఆన్లైన్లో అప్లోడ్ చేసినారు పోలీసు వాళ్ళు. దీని మీద వెనువెంటనే మేము కోర్టుకు వెళ్లటము, హైకోర్టు జడ్జి గారు తీవ్రంగా కలెక్టర్ యొక్క భాషను అభ్యంతరం వ్యక్తం చేయటము, దాని మీద నా మీద తదుపరి చర్యలు ఏమీ ఉండకూడదునని ఆయన గారు కోర్టులో తను చెప్పటము జరిగింది. కానీ ఇక్కడే మతలబు అంతా మారిపోయింది. లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం ఎంటర్ అయిపోయింది. 12వ తారీఖున కలెక్టర్
కంప్లైనెంట్గా నా మీద ఎఫ్ఐఆర్ నంబర్ 253 రిజిస్టర్ అయితే అది 13 సాయంత్రానికల్లా ఆన్లైన్లో డిలీట్ అయిపోయింది. దీన్ని డిలీట్ చేసేశారు. ఇది లేకుండానే మాయ చేసేశారు. విజయవాడలో ఏ రకంగా అయితే సాయి కృష్ణ మాయమైపోయినాడో ఆయన్నే మాయం చేసిన వాడికి ఈ మాయ చేయటం లోకేష్కి ఏ మేరకు సాధ్యం కాదులేండి, కాకుండా పోతుంది. దాన్ని డిలీట్ చేసి తప్పు జరిగింది అని దీన్ని పాపం చంద్రబాబు గారి విషపు పత్రిక ఈనాడులో కూడా ప్రముఖంగా రాశారు. తప్పు జరిగిందని సవరించుకొని నా మీద సంబంధిత ఒక ప్రైవేటు వ్యక్తి అని చెబుతూ అతని చేత ఒక కంప్లైంట్ తీసుకొని కేసు రిజిస్టర్ చేశారు. అది కూడా ఏంటి, సేమ్ క్రైమ్ నంబర్ మీద 253/2026 పేరు మీద నా మీద రిజిస్టర్ చేశారు. ఎలా? ఇక్కడే ఇంకా తమాషైన విషయం. దీనికి సంబంధించిన SHO ఎవరైతే ఉన్నారో అంటే పోలీస్ స్టేషన్ CI తిరుచానూరు, అతన్ని సముదాయించో చంద్రబాబు లోకేష్ గారు డీజీపీ చేత బెదిరించో ఒక ఛార్జ్ మెమో ఇష్యూ చేశారు సిఐకి. మళ్ళీ మేము చూసుకుంటాంలే, నువ్వు భయపడద్దు అని. కానీ ప్రస్తుతానికి తప్పదు. ఇది కలెక్టర్ మీద కంప్లైంట్ ఇప్పించటం అన్నది ఏదో పొరపాటు జరిగినట్టుగా ఉంది అని ఆయనకు ఛార్జ్ మెమో ఇచ్చి ఆయన చేత ఆయన ఏం చేశాడు, ఆయన సబ్మిటెడ్ అని నా మీద మరో కేసు రిజిస్టర్ చేసి the allegation pertains to the land situated in survey number 478 of Tanapalli village, Tirupati rural mandal. In pursuance of the above instructions of SP, I verified the locus standi of the person competent to lodge a complaint and report in respect of the allegations, and accordingly I secured Sri Cherukuri Venkata Prasad, stated to be the owner and person concerned with the subject properly. అంటే ఈ మెమోను బేస్ చేసుకొని ఎస్పీ గారి మెమోని ఈ సిఐ గారు ఈ వెంకటేశ్వర ప్రసాద్ అనేటువంటి వ్యక్తిని సెక్యూర్ చేశారు. పట్టుకొని ఆయన చేత నా మీద క్రిమినల్ కేసు, ఏం కేసు, అదే క్రైమ్ నంబర్లో సెక్షన్లు మార్చి కేసు రిజిస్టర్ చేశారండి. ఎలా? టైం ఏం రాసినారు? మొదటిది కలెక్టర్ ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆన్ 12th. మళ్ళీ ఈ వెంకటేశ్వర ప్రసాద్ నాయుడు అనేటువంటి వ్యక్తి చేత ఇచ్చినటువంటి కంప్లైంట్ కూడా 12వ తారీఖునే. మొదటి కేసు రిజిస్టర్ చేసింది 12వ తారీఖున సాయంకాలం 5 గంటలకి. అంత తమాష అనిపిస్తుంది. ఎంత దుర్మార్గమో కూడా ఇందులో దాగుంది. కలెక్టర్ ఇచ్చిన కంప్లైంట్ మీద కేసు రిజిస్టర్ చేసింది 12వ తారీఖు సాయంత్రం 5 గంటలకి. ఆ తర్వాత మార్చుకొని కంప్లైంట్ 12వ తారీఖునే అని 12వ తారీఖున 5 గంటలకే కొత్తన ఎఫ్ఐఆర్ సేమే కొత్త సెక్షన్తో కేసు రిజిస్టర్ చేశారు. ఇక్కడే అసలు మెలికున్నది. నేను ఒక ప్రశ్న ఎప్పుడే వేసేస్తున్నా.
లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం ఎలా నడుస్తుంది అని చెప్పడానికి. ఇందులో చాలా స్పష్టంగా ఆ SHO ఐ సెక్యూర్డ్ శ్రీ చెరుకూరి వెంకట ప్రసాద్ అని ఆ FIR లో ఉన్నది. అంటే పట్టుకున్నాడు. పట్టుకొని 12వ తారీఖు సాయంత్రం కేసు పెట్టినాము అని అన్నారు. నేను ఒక సవాల్ విసురుతున్నా ఇక్కడ. 12వ తారీఖున నిజంగా అతన్ని పట్టుకున్నారు మీరు. పట్టుకొని కేసు 12వ తారీఖు సాయంత్రమే రిజిస్టర్ చేసి ఉంటే తిరుచానూరు పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలలో రికార్డు అయ్యుంటుంది. కనుక లోకేష్కి నేను పోలీసు వాళ్ళని కూడా ఏమైనా పోలీసు వాళ్ళు పూర్తిగా పాపం ఆ ప్రభుత్వానికి లొంగిపోయే పని చేసినారు కాబట్టి ఛాలెంజ్ విసురుతున్నా ఆ సాయంత్రం 5 గంటలప్పుడు అతను వచ్చినట్టుగా సీసీ కెమెరాలలో బయట పెట్టగలరా? కానీ మాకు పోలీసు వాళ్ళు ఎంత మతలబు లోకేష్ను అనుసరించి చేస్తారో మేము అంతే నిఘాతో పనిచేస్తాం ఒక రాజకీయ నాయకుడిగా. ఆ టైంలో కాకుండా ఆ రోజు కాకుండా మరొక్క రోజు ఈ వెంకటేశ్వర ప్రసాద్ చేత పోలీస్ కంప్లైంట్ ఇప్పించినట్టుగా పిలిపించుకొని మాకు సమాచారం ఉన్నది. ఇంకా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే ఈ కంప్లైంట్ ఈ వెంకటేశ్వర ప్రసాద్ నాయుడు కంప్లైంట్ని 5 గంటలకు 12వ తారీఖున రిసీవ్ చేసుకున్నారండి, రిజిస్టర్ చేశారు. దీన్ని కోర్టుకు దాంట్లోనే రాసినటువంటి విషయం ఏంటంటే FIRలోనే టైమ్ ఆఫ్ డిస్పాచ్ టు ద కోర్ట్ 13/8 2:25 నెక్స్ట్ డే పంపించినారు కదండి. ఆశ్చర్యకరంగా ఎస్పీ ఇచ్చిన కంప్లైంట్ మీద రిజిస్టర్ చేసినటువంటి కేసు కూడా అదే సమయంలో రిజిస్టర్ చేసి కోర్ట్ డేట్ అండ్ టైమ్ ఆఫ్ డిస్పాచ్ టు ద కోర్ట్ 13/8 2:25 పంపించినారు. కానీ పంపలా, ఆన్లైన్లో మ్యాయం చేశారు దీన్ని. మొదటి దాన్ని, రెండవ దాన్ని 2:25 13వ తారీఖు పంపించినారండి. కానీ చట్ట ప్రకారం ఒక కేసు రిజిస్టర్ అయిన తర్వాత కోర్టుకు సబ్మిట్ చేయాల్సినటువంటి సమయం 24 గంటల లోపు. ఇది అండర్లైన్డ్ థింగ్. 24 గంటల లోపల కోర్టుకు సంబంధిత మ్యాజిస్ట్రేట్కు పంపాలి. పదమూడవ తారీఖున 2:25 కంటే మధ్యాహ్నం పంపించినామని చెబుతున్న వీళ్ళు రిసీవ్డ్ త్రూ, ఇది ఇంకా ఇంపార్టెంట్ మిత్రులారా, కోర్టుకి ఎప్పుడు వచ్చింది? రిసీవ్డ్ త్రూ హెడ్ కానిస్టేబుల్ 704 అనే కానిస్టేబుల్ ద్వారా తిరుచానూరు పోలీస్ స్టేషన్ నుండి 13/8/2026 సాయంత్రం 6:30 గంటలకు అందింది. తిరుచానూరు నుండి కోర్టుకు 3 కిలోమీటర్ల దూరమున్నది. పాదయాత్ర చేసిన 3/4 గంటలో వెళ్ళవచ్చును. కానీ 2:30 గంటలు ఆలస్యంగా, 1:30 గంటలు ఆలస్యంగా, అంటే 24 గంటలకు ఆలస్యంగా దాదాపు 4:30 గంటల ప్రయాణం చేసి 6:30 గంటలకు కోర్టుకు ఇచ్చినట్టుగా ఉన్నది.
ఇంతకంటే వ్యవస్థల్ని మేనేజ్ చేయటం ఏమన్నా ఉందా? ఆశ్చర్యంగా ఇవన్నీ కూడా మేనేజ్ చేయటమే సుమా. 12వ తారీఖున ఒకే క్రైమ్ నంబర్తో ఒకే సమయంలో 2 కేసులు ఎఫ్ఐఆర్లు ఎలా రిజిస్టర్ కాబడతాయి? ఒక కేసును 5 గంటలకు రిజిస్టర్ చేశారండి. మరో కేసు రిజిస్టర్ చేయాలంటే కనీసం 5 గంటల 10 నిమిషాలన్నా కావాలి కదా. 5 గంటల 10 నిమిషాలు కూడా కాల, సరిగ్గా 5 గంటలే. 12వ తారీఖున 5 గంటలకే 2 కోర్టుకు డిస్పాచ్ చేసిన సమయం కూడా ఒకటే, 2:25 నిమిషాలకే. ఈ చెరుకూరి వెంకట ప్రసాద్ నాయుడు అనేటువంటి వ్యక్తిని ఓ అర్ధరాత్రి మరుసటి రోజు పిలిపించుకొని, నీ మీద చాలా కేసులున్నాయి కదా, ల్యాండ్ గ్రాబింగ్ కేసులు కూడా నడుస్తున్నాయి కదా, సివిల్ డిస్ప్యూట్లు ఉన్నాయి కదా, నీకు అభయం ఇస్తున్నాము, మా నాయకుడు లోకేష్ గారు చెప్పినారు అని ఆయన దగ్గర కంప్లైంట్ తీసుకున్నారు. అది ఈ కథంతా, ఈ తతంగమంతా అలా నడిపినారు. ఆయన గారి మీద, వెంకటేశ్వర ప్రసాద్ గారి మీద హైకోర్టు చాలా స్పష్టంగా 13వ తారీఖు సాయంత్రమే ఇతని మీద అనేక రకమైనటువంటి పిటిషన్ మీద సివిల్ డిస్ప్యూట్స్ ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని కూడా చాలా స్పష్టంగా హైకోర్టు పేర్కొన్నది కూడా. పేర్కొనే నాకు దాని మీద స్టే విధించటము జరిగింది. న్యాయం ఎంత దారుణంగా ఉందో చూడండి. హైకోర్టు తీర్పు ఇచ్చిన తరువాత సిఐని బెదిరించినారో, లోబర్చుకున్నారో, మభ్యపెట్టినారో, సముదాయించినారో ఓ అమాయకుడైనటువంటి ఎస్హెచ్ఓను బలి చేసినారు. ఒక నీతిపరుడైనటువంటి ఎస్హెచ్ఓ మీద ఒక మచ్చబడిపోయింది, తప్పు చేసినాడు అని ఛార్జ్ మెమో ఇచ్చినారు ఆయనకి. ఇచ్చి ఈ కథంతా నడిపినారు. ఇది జరుగుతున్నటువంటి లోకేష్ రెడ్ రాజ్యాంగం యొక్క పని. దీని మీద కూడా నేను న్యాయ పోరాటం చెయ్యాలని నిశ్చయించుకోవటం జరిగింది. తప్పు మీద తప్పు చేస్తున్నారు. ఈ తప్పు మీద మళ్ళీ నేను న్యాయస్థానం తలుపు తట్టవలసినటువంటి బాధ్యత నా మీద ఉన్నది. ఖచ్చితంగా వెళతాను అని తెలియజేస్తున్నా. ఈ రోజున మీది పైచేయి కావచ్చునేమో పోలీస్ స్టేషన్లలో, కానీ ఎల్లకాలము ఇలా జరగదు. జీవితంలో ఆశయాల కోసమని నిలబడ్డటువంటి 53 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితం కలిగినటువంటి నా మీద ఒక గూండాగా, ఒక ల్యాండ్ గ్రాబర్గా తప్పుడు కేసులు బనాయించి నన్ను ఇబ్బంది పెట్టాలనుకొని సంతోషపడితే మీకు సంతోషం మిగులుతుంది, కానీ నాకు బాధ కలగదు. ఎందువల్లంటే రాజకీయాల్లోకి వచ్చినప్పుడే బాధలు కష్టాలతోనే జీవితం కొనసాగుతుంది అని నమ్మి రాజకీయాల్లోకి వచ్చినటువంటి వాడిని నేను. కనుక మీ తప్పుడు కేసులు ఈ రకంగా సాగుతున్నాయి. ఇంతగా మోసాలు, అన్యాయాలు ఈ చంద్రబాబు ప్రభుత్వం నాకే 2 సార్లు శాసనసభ్యునిగా, 2 సార్లు టీటీడీ చైర్మన్ గా, 3 సార్లు టీటీడీ బోర్డు సభ్యుడిగా, ఒకసారి తుడా అధ్యక్షునిగా సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం కలిగినటువంటి వ్యక్తినైన నా మీదే ఇంతగా దుర్మార్గాలు జరుగుతున్నాయి అంటే ఇక సామాన్యుడికి ఈ రాష్ట్రంలో న్యాయం జరుగుతుందా? న్యాయం ఒక ఎండమావే. ఇక్కడ చట్టం లోకేష్ దే. లోకేష్ చంద్రబాబు
అన్ని వ్యవస్థలని ఎన్ని వ్యవస్థల ద్వారా ప్రజలకు మేలు చేయగలమో ఆ అన్ని వ్యవస్థలని చెడు చేయటానికి లోకేష్ వాడుతున్నాడు అనటానికి ఇంతకంటే ఉదాహరణ మరొక్కటి లేదు అని తెలియజేస్తున్నాం.